ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ 18వ తారీఖు అండి 2025. చూస్తూ ఉన్నారు కదండి, ఈ తోట ఎంత క్వాలిటీ అయితే ఉందో. ప్రజెంట్ మంచి పూత పిండి దశలో అయితే ఉంది. మిరపలో నల్ల తామర పురుగు, ఎర్రనల్లి సమస్య అనేది ఎక్కువ మోతాదులో అయింది. సో చాలామంది చాలా రకాలుగా టెక్నికల్స్ మార్చి స్ప్రేయింగ్ చేసినా మనకి ఉధృతి తగ్గట్లేదని చెప్పి చాలామంది చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఎలాంటి మనకి చిగుర్లు మాడే సమస్య కానీ, నల్లి తీవ్రత అనేది కొంతవరకు మనకి అంత ఎఫెక్టివ్గా అయితే లేదనమాట. ఎక్కడో చోట ఇందులో ఉన్నాయండి, కొన్ని ఒక రెండు ఉన్నాయి. అదేవిధంగా ఇందులో లేవు, ఒకటి ఉంది. ఈ విధంగా అయితే ఉందన్నమాట. మిరపలో నల్ల తామర, ఎర్రనల్లిని ఎలాంటి కాంబినేషన్స్ కొట్టి మనము తక్కువ బడ్జెట్లో బెస్ట్ రిజల్ట్స్ ఉండాలంటే ఎలాంటి రకమైన కాంబినేషన్స్ అనేది వాడాలని దాని గురించి ఈ వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం. వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని మోసరిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే డిసెంబరు 18వ తారీఖు అండి 2025. ఇవి మనం డిసెంబర్ ఎండింగ్ అయితే వచ్చేసామన్నమాట. చాలా ప్రాంతాల్లో రైతులందరూ ఇప్పుడు అతలాకుతలం అవుతా ఉన్నారండి. ఎందుకంటే ఈ నల్ల తామర పురుగు, అదేవిధంగా ఎర్రనల్లి సమస్యలతోటి చాలా తీవ్రత అనేది ఎక్కువైపోతా ఉన్నది. చలి పెరిగే కొద్దీ, వాతావరణం క్లైమేట్ చేంజ్ అయ్యే కొద్దీ ఈ నల్లి ఎఫెక్ట్ అనేది ఎక్కువగా అవుతా ఉన్నది. ఎలాంటి రకమైన కాంబినేషన్స్ కొట్టినా సరే రిజల్ట్ లేవన్నా, అదేవిధంగా వచ్చే చిగుర్లు మొత్తం మాడిపోతూ ఉన్నది. వచ్చే గ్రోత్ కూడా నీట్గా రావట్లేదు. మొత్తం ముడతతోటి ఇట్లా దగ్గరికి కమ్ముకొని మొత్తం కొసలు మొత్తం మాడిపోతూ ఉన్నాయి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. వాళ్ళ కొరకు వచ్చేసి ఈరోజు లో బడ్జెట్లో ది బెస్ట్ రిజల్ట్ ఉన్న ఒక టెక్నికల్ అయితే మీ ముందుకైతే తీసుకురావడమే జరిగిందనమాట. అందరూ ఆల్రెడీ స్ప్రేయింగ్ చేసే ఉంటారు మ్యాక్సిమం, అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ సమయంలో మనకి ప్రాబ్లం ఉంది కాబట్టి రైతులకు ఒకసారి గుర్తు చేద్దాం అన్నట్టుగా అయితే ఆ కాంబినేషన్ అయితే మీకైతే చెప్పడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా చాలామంది రైతన్నలు వచ్చేసి మరి 3 రోజులకి 2 రోజులకి అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నారండి. ఎందుకంటే ట్రిప్స్ అనేది ఎక్కువగా అయిపోవడం వలన ఇంత పెట్టుబడి పెట్టాము, ఇంకొక మహా అయితే ఒక నెల రోజులు అయితే స్ప్రేయింగ్ చేస్తాము, పెట్టుబడి పెడితే ఏమవుతుంది అని చెప్పి కొడతా ఉన్నారు. కానీ అయినా ఎలాంటి మందులు కొట్టినా సరే ఫలితం రావట్లేదని చెప్పి రైతులను అయితే చాలా మట్టుకు బాధపడుతూ ఉన్నారండి. మొదటగా వచ్చేసి నల్లిని కంట్రోల్ చేసిన దాని తర్వాతనే మీరు గ్రోత్ ప్రమోటర్స్ అయితే యూజ్ చేయండి. సో నల్లి మందు కొట్టేటప్పుడు కూడా గ్రోతింగ్ మందులు కలిపేది కొడతా ఉన్నారు. ఎందుకంటే నల్లి అనేది చావట్లేదు, మళ్ళీ గ్రోతింగ్ వస్తూ ఉన్నది. కాబట్టి ఆ తీపి దినానికి మరలా నల్లి ఎఫెక్ట్ ఎక్కువ అయ్యి మనకి ఇంకా తీవ్రత అనేది పెరుగుతూ ఉన్నది. సో కాబట్టి ముందు నల్లిని కంట్రోల్ చేసిన దాని తర్వాత మీరు ఎలాంటి రకమైన కాపు కానీ, అదేవిధంగా గ్రోత్ కానీ ఆ తర్వాత కొట్టుకోండి అనమాట. ఈరోజు వచ్చేసి కొన్ని రకాల మందులను అయితే తీసుకురావడమే జరిగింది. సో వచ్చేసి బేయర్ కంపెనీ వారి జంప్ అండి. ఇందులో టెక్నికల్గా చూసుకున్నట్లయితే ఫిప్రోనిల్ వచ్చేసి 80% అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మనం బేయర్ కంపెనీలో తీసుకురావడమే జరిగింది అనమాట. అదేవిధంగా మూమెంటో ఓడి అండి. ఇందులో వచ్చేసి టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే స్పైరో టెట్రామెట్ వచ్చేసి 15.31% ఓడి ఫార్మేషన్లో అయితే ఉంటుందన్నమాట. ఓడి అనగా ఆయిల్ డిస్పర్షన్ ఫార్మేషన్లో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఈ రెండింటి కాంబినేషన్లో 2 బేయర్ కంపెనీలో అయితే తీసుకురావడమే జరిగింది. ఈ రెండింటి కాంబినేషన్లో కనుక చాలా మంది రైతులకు వచ్చేసి మందు పనితనం ఏంటిదో తెలుసు అనమాట. ఎందుకంటే స్ప్రేయింగ్ చేసిన వాళ్ళకు మాత్రమే ఈ మందు రిజల్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో 100% స్ప్రేయింగ్ చేసిన రైతులకైతే తెలుసుంటుంది. కాంబినేషన్లో కనుక రైతులు కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే దీని యొక్క రిజల్ట్ ఏ విధంగా అయితే ఉందో, వీడియో చూసే ప్రతి ఒక్క రైతు అయితే దీన్ని స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే దీని రిజల్ట్ ఏ విధంగా అయితే ఉందో ఒక్కసారి కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అనమాట. ఎందుకంటే రైతన్నలు వచ్చేసి నల్లికి కొట్టని మందు అంటూ లేదన్నా, నేను ఆల్రెడీ అన్ని స్ప్రేయింగ్ చేసేసాను, అయినా సరే నాకు రిజల్ట్ లేదన్నా అని చెప్పి చెప్తా ఉన్నారు. సో రిజల్ట్ ఉన్న ప్రొడక్ట్స్ మాత్రమే మనం స్ప్రే చేస్తాం కాబట్టి దీని రిజల్ట్ ఏ విధంగా అయితే ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. సో మేజర్గా వచ్చేసి జంపు కనుక చూసుకున్నట్లయితే మనకి తామర పురుగుల పైన మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి తామర పురుగుల పైన వచ్చేసి, అదేవిధంగా ఎర్రనల్లికి వచ్చేసి మూమెంటో ఓడి, సో ఎర్రనల్లి అదేవిధంగా నల్ల తామర పురుగుకి వచ్చేసి ఈ రెండింటి కాంబినేషన్లో కనుక స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే మనకి కొసళ్ళు మాడే సమస్య, అదేవిధంగా చిగుర్లు మాడే సమస్య, అదేవిధంగా పైన ముడత సమస్యతో పాటు ముడత సమస్యతో బాధపడతా ఉన్న రైతులకు వచ్చేసి ఈ కాంబినేషన్లో కనుక స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే అసలు నెంబర్ 1 రిజల్ట్ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. కాస్ట్ కూడా మనకి ఇప్పుడు గ్రాసియా హనాబీ స్ప్రేయింగ్ చేయాలన్నా దాదాపు 2700-2800 కాస్ట్ అనేది అవుతుంది. సో కాబట్టి కొంతవరకు మనం ప్రైస్ కూడా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా యాస్టీజు ఆ రిజల్ట్స్ ఏ విధంగా అయితే ఉంటాయో అదేవిధంగా వీటి యొక్క ఈ ప్రొడక్ట్స్ రిజల్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఒకసారి ఈ విధంగా స్ప్రేయింగ్ చేసి చూడండి అనమాట. నీట్గా ఉన్న తోటల పైన అయితే
ఇంకా బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో కాబట్టి ఈ కాంబినేషన్లో ఒకసారి అయితే స్ప్రేయింగ్ అయితే చేయండి అనమాట. కొంచెం నీట్గా ఉన్న తోటలు కనుక చూసుకుంటే అందులో పూత కూడా రావాలి. మనం ఇప్పుడు క్రాప్ సెట్టింగ్ చేయాలి కాబట్టి అందుకొచ్చేసి నేను బయో జీన్స్ వారి వించి విన్ అండి. సో ఇది మనకు క్రాప్ బ్యాలెన్సర్ అనమాట. ఇందులో మనకి అమినో యాసిడ్స్, హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, అదేవిధంగా మనకి ఎన్పికేతో పాటు అన్ని ఇది ఒక టానిక్ అయితే అనుకోవచ్చు అనమాట. ఇది మనకి గ్రోతింగ్ రావడానికి, అదేవిధంగా మనకి మరలా ఫ్లవరింగ్ రావడానికి అయితే ఇది చాలా బాగా దోహదైతే పడుతుంది. సో ఈ విధంగా ప్యాకింగ్ అనేది ఉంటుందన్నమాట ఇందులో. సో కాబట్టి ఈ వించి విన్ని కూడా ఈ కాంబినేషన్లో కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే మంచి గ్రోత్ రావడం, అదేవిధంగా మంచి ఫ్లవర్ రావడం, మంచి పూత రావడానికి అయితే చాలా బాగా దోహదపడుతుంది అనమాట. సో కాబట్టి మూమెంటో ఓడి, జంపు, అదేవిధంగా వించి విన్ ఈ మూడింటి కాంబినేషన్లో కనుక స్ప్రేయింగ్ కనుక చేశారనుకోండి మంచి గ్రోతింగ్తో పాటు మంచి ఫ్లవరింగ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా మనకి క్రాప్ సెట్టింగ్ కూడా మంచిగా అవుతుందన్నమాట. సో కాబట్టి ఈ కాంబినేషన్లో కనుక ఈ స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. సో కాబట్టి 100% ఈ కాంబినేషన్ ఒకసారి స్ప్రేయింగ్ అయితే చేసి చూడండి అనమాట. ఎందుకంటే మంచి రిజల్ట్ ఉండి, అదేవిధంగా కొంచెం తక్కువ ప్రైస్లో లో బడ్జెట్లో ఒక కాంబినేషన్ అయితే మనమైతే ఒక స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఈ సమయంలో వచ్చేసి ఈ కాంబినేషన్ కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఈ విధంగా వచ్చేసి టెక్నికల్స్ వచ్చేసి మార్చి స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే మనం నల్లిని 100% అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా వచ్చేసి ఈ వీడియోలో మూమెంటో ఓడి, అదేవిధంగా జంపు, వించి విన్ కాంబినేషన్ అయితే మీకు అయితే చెప్పడమే జరిగింది. అదేవిధంగా దీన్ని స్ప్రేయింగ్ చేసిన రైతన్నలు ఎవరైనా ఉన్నట్లయితే కంపల్సరీ మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, దీని రిజల్ట్ ఏ విధంగా అవుతుందో. అదేవిధంగా వచ్చిన పూతని మనం 100% కాయగా ఏ విధంగా మార్చాలని దాని గురించి మరొక వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం. సో అంతవరకు కొత్తగా చూసే రైతన్నలు వచ్చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే, నేను ఉంటాను. బాయ్.